హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ అయితే తక్కువ బడ్జెట్లో కొనే వాళ్ళకి ఇదే మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ హౌస్ వచ్చేసి 50 గజాల్లో ఉంది ఫ్రెండ్స్. హౌస్ సైజ్ వచ్చేసి 15x30, మొత్తం 50 గజాల్లో ఉంది. ఇది ఈస్ట్ ఫేజ్ సైజ్ అండి, ఈస్ట్ ఫేజ్ హౌస్ అండి. ఇది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఇది ఓన్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇది వాళ్ళు డైరెక్ట్ ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించడం జరుగుతుంది. కొంచెం వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ హౌస్ని అమ్మాల్సి వస్తుంది. ఇది హౌస్ కొంచెం ఎమర్జెన్సీ సేల్కి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇదైతే మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఒకసారి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం మంచి. ఇది 50 గజాల్లో ఉన్నప్పటికీ ఇది సింగిల్ బెడ్రూమ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హాల్ గిట రూమ్లు గిట పెద్ద పెద్దగానే ఉంది. సింగిల్ బెడ్రూమ్ అయితే ఇది కిచెన్ ఏరియా. అది ఒకసారి చూడొచ్చు మీరు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది మంచి ఏరియాలో అయితే ఈ ప్లాట్ అయితే లొకేట్ అయి ఉంది. గాయత్రి నగర్ నియర్ వనస్థలిపురం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అండి. ఈ హౌస్ అయితే చాలా పర్ఫెక్ట్ డిజైన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మీకు హౌస్ లోన్, బిజినెస్ లోన్, పర్చేస్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్ ఎలాంటి లోన్లు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ కావండి. అదేవిధంగా మీకు ఓపెన్ ప్లాట్ మీద కన్స్ట్రక్షన్ కావాలన్నా మా దగ్గర అయితే మంచి బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. మీకు కన్స్ట్రక్షన్ కావాలన్నా కన్స్ట్రక్షన్ గిట్ట చేయించడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. చుట్టుపక్కల లొకేషన్ కానీ ఇది పీస్ఫుల్ ఏరియాలో అయితే లొకేట్ అయ్యింది. ఇది గాయత్రి నగర్ నియర్ వనస్థలిపురం. బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఒక 2.5-3 కిలోమీటర్లో అయితే ఈ ప్లాట్ అయితే లొకేట్ అయ్యింది ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం. ఇది ఫ్రెండ్స్ ఇది ప్లాట్ వచ్చేసి 35 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదు, స్లైస్లీ నెగజిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది ఫైనల్ వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.